యూట్యూబ్లో షార్ట్స్ కానీ, ఫేస్బుక్లో రీల్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ చూడడం మంచిదా? అంటే కంటిన్యూస్గా అంటే 30 సెకండ్ షార్ట్స్, 60 సెకండ్ షార్ట్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ని చాలా వరకు కెమికల్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయని, మెమరీ పవర్ని తగ్గిస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో ఈ షార్ట్స్ చూడడం మంచిదా అని చూస్తే మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ మనం బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. సో బ్రెయిన్లో 4 టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ రిలీజ్ అవుతుంది. అంటే 4 టైప్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు అలా డిఫరెంట్ ఎమోషన్స్కి డిఫరెంట్ అయిన కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్ అని, డోపమైన్ అని, తర్వాత భయం కానీ యాంగ్జైటీ వచ్చినప్పుడు అడ్రినలైన్ అని, ప్రేమగా ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ అని, మన మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి సెరటోనిన్ అని డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక షార్ట్ చూస్తున్నామంటే కంటిన్యూస్గా అన్నీ కామెడీ రిలేటెడ్ షార్ట్సే రావు, లేకుంటే కంటిన్యూస్గా అన్నీ కూడా ప్రేమగా ఉన్న షార్ట్సో లేకుంటే భయపెట్టే షార్ట్స్ ఇట్లా కంటిన్యూస్గా ఒకే టైప్ ఆఫ్ ఎమోషన్ని క్రియేట్ చేసే షార్ట్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఒకటి వెనకాల ఒకటి వచ్చి పైన ఉన్న షార్ట్కి నెక్స్ట్ మనం చూసే షార్ట్కి సంబంధం లేకుండానే ఉంటుంది. ఫస్ట్ ఒక కామెడీ షార్ట్ వచ్చిందంటే దాని కింద ఉన్నది మనకి ఇరిటేటింగ్గా ఉండే ఒక షార్ట్ రావచ్చు. ఆ తర్వాత ఉన్నది మనల్ని బాధ పెట్టేది అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఉన్నది మనలో ఉన్న ప్రేమని బయటికి తీసుకొచ్చేలాగా ఉండొచ్చు. సో ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క ఫీలింగ్లో ఉంటుంది. సో మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ షార్ట్ చూస్తూ ఉన్నాము, ఒక 40 సెకండ్స్ దాటిన తర్వాత దాంట్లో ఒక కామెడీ సెన్స్ అనేది ఉంది. అది మనకు పెట్టే విధంగా ఉంటుంది ఆ షార్ట్. సో ఆ టైంలో ఏమంటే మనకి డోపమైన్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. వెంటనే నెక్స్ట్ షార్ట్ వచ్చేస్తుంది. అదేమవుతుందంటే ఒక సాడ్ అయిన ఒక షార్ట్ లాగా ఉంటుంది. అది మన దుఃఖం క్రియేట్ చేసేలాగా ఉంటుంది, మనం డిప్రెషన్లో తోసేలాగా ఉంటుంది. నెక్స్ట్ వెంటనే అప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఆ దుఃఖం క్రియేట్ చేసే కెమికల్ రియాక్షన్ని రిలీజ్ చేసేదానికి ముందే టక్కుమని మనం వేరే షార్ట్లోకి వెళ్ళిపోతాం. అదేం చేస్తుంది, ఒక భయాన్ని పుట్టించేదో లేకుంటే కోపాన్ని తెప్పించేదో అయి ఉంటుంది అనుకుందాం. సో వెంటనే ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది, మళ్ళీ కోపం పుట్టించేదానికి హార్మోన్ వచ్చి అడ్రినలైన్, సో దీన్ని సెక్రెట్ చేయడానికి రెడీ అవుతుంది. సో ఇలా ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్ టక్ అని వెంటనే మారడం వల్ల ఏమవుతుందంటే ఒక హార్మోన్ సెక్రెట్ చేసేదానికి బ్రెయిన్ రెడీ అయినప్పుడు వెంటనే మళ్ళీ హార్మోన్స్ అంటే మళ్ళీ ఆ మూడ్ మారుతూ ఉండడం వల్ల ఏమంటే డిఫరెంట్ హార్మోన్స్ వచ్చి ఒకే టైంలో రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు బ్రెయిన్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇలా కెమికల్ ఇంబ్యాలెన్సెస్ హెవీగా జరిగినప్పుడు ఏమవుతుందంటే మెమరీ లాస్ కానీ, డిప్రెషన్ స్టేట్ కానీ, డిఫరెంట్ అయిన బాడీలో జరిగే ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా వస్తున్నాయని అంటున్నారు. సో షార్ట్స్ చూడడం తగ్గించుకొని ఫుల్ లెంత్ వీడియోస్ చూడడం మనం అలవాటు చేసుకుందాం. థ్యాంక్ యూ.